హరి ఓం నమస్కారః. సంస్కృత సంభాషణం చేద్దాం రండి. సర్వేభ్యః స్వాగతం. గత సంభాషణంలో మనము సంస్కృత భాషలోని పుంలింగ పదాలు ఎలా ఉంటాయి, తర్వాత నపుంసకలింగ పదాలు ఎలా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. మరొకసారి గుర్తు చేసుకుందాం. రామః, గణేశః, శివః, వెంకటేశ్వరః, శిక్షకः, ఛాత్రः, పుత్రः, జనకः, అగ్రజः, చషకः, చమసः. ఈ విధంగా మనము నేర్చుకున్నాం. పుంలింగంలోని శబ్దాలు ఇలా ఉంటాయని, ప్రశ్న వేయాలి అంటే కహ, హూ అని అడిగితే సమాధానం వస్తుందని తెలుసుకున్నాం. అలాగే నపుంసకలింగంలో పుస్తకం, పుష్పం, కంకణం ఈ విధంగా అని ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్నాం. వాటిని ప్రశ్నించడానికి కిం అని అడిగితే పుస్తకం, కిం, కిం లింగం, కిం అని అడిగితే లింగం, అడిగితే లింగం చెప్పాలి. కిం అనంటే ఆ వస్తువు యొక్క పేరు చెప్పాలి. ఈ విధంగా మనము పుంలింగంలోని శబ్దాలను, నపుంసకలింగంలోని శబ్దాలను కొన్నింటిని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సంభాషణంలో స్త్రీలింగంలోని పదాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. స్త్రీలింగంలోని పదాలు చాలా ఉంటాయి. ఆకారాంతంలోను, ఈకారాంతంలోను మనం ఎక్కువగా వాడతాము. ఉదాహరణకు దుర్గా, దుర్గా, లలితాంబా, లలితాంబా, భారతాంబా, భారతాంబా. ఈ విధంగా ఆ అని ఉన్నాయి చూడండి. యశోదా, యశోదా. అలాగే గిరిజ, కమల, విమల, సుశీల. ఈ విధంగా ఆ ఆ అని చివరిగా ఉంటూ పదాలు ఎక్కువగా మనకు వినబడుతూ ఉంటాయి. అలాగే సామాన్యమైనటువంటి పదాలు విద్యాలయంలో ఎలా ఉంటాయి, తర్వాత ఇంటిలో ఎలా ఉంటాయి అలా తెలుసుకుందాము. ఇప్పుడు విద్యాలయంలో అయితే శిక్షకః అంటే పుంలింగం అనుకున్నాము. మరి స్త్రీలింగంలో మహిళ ఒకవేళ పాఠం చెప్తున్న వారిని ఏమంటాం మనము? శిక్షిక అంటాం. శిక్షిక, ఆచార్య, ప్రాంశుపాల అని అంటాం. మరి బాలికను ఏమంటాము? చదువుకుంటున్నటువంటి బాలికను ఏమంటాము? పుంలింగంలో అయితే ఛాత్రః అన్నాము. ఇప్పుడు స్త్రీలింగంలో ఏమంటారు? ఛాత్రా అని అంటారని తెలుసుకుంటున్నాం. ఛాత్రా, ఛాత్రః పుంలింగంలో, ఛాత్రా స్త్రీలింగంలో. ఈ విధంగా మనకు వ్యక్తుల యొక్క పేర్లు ఉంటూ ఉంటాయి, పదాలు. అలాగే ఇంటిలో చూసుకున్నట్టయితే చూడండి, బాలా, బాలా, బాలః, బాలా, బాలా. ఈ విధంగా మహిళా, మహిళా, క్షమ్యతాం, మహిళా. ఈ విధంగా ఉంటాయి మనకు పేర్లు. తర్వాత ఈకారాంత పేర్లు కూడా మనకు చాలా 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 వినబడుతూ ఉంటాయి. పార్వతీ, సరస్వతీ, లక్ష్మీ. లక్ష్మీ అనేటువంటి శబ్దాన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి. ఇది విశేష శబ్దం అన్నమాట.
చివరికి విసర్గలు కూడా ఉంటాయి. విసర్గలు ఉన్నవన్నీ పుంలింగ శబ్దాలు అని అనుకోవడానికి లేదు సంస్కృతంలో. క్రియాపదాలకు కూడా ఆ, విసర్గలు ఉంటాయి. కాబట్టి ఆ, పార్వతీ, సరస్వతీ, లక్ష్మీ, విజయలక్ష్మీ, భాగ్యలక్ష్మీ అని ఈ విధంగా లక్ష్మీ అని చివరికి ఉన్నవన్నీ కూడా విసర్గలతో ఉంటాయి. తర్వాత శ్రీహి అనేది కూడా అంతే. జయశ్రీహి, విజయశ్రీహి, భాగ్యశ్రీహి అని మనము చెప్పుకోవాలి. ఇంకా కొన్ని పదాలు మీరు కూడా చాలా పదాలు చెప్పగలరు. సుందరి, కైకేయి, ఈ విధంగా అనేక ఈకారాంత శబ్దాలు మనం పలుకుతూనే ఉంటాము. శ్రావణి కదా, స్రవంతి, ఇలా. మరి ప్రశ్నలైతే ఎలా వేస్తాం మనము చూద్దాం. కా కా దుర్గా, కా యశోదా, కా అని ప్రశ్న వేయాలి. అలాగే మాపిక, పేటిక, 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 వస్తుపేటిక, ఉపనేత్ర పేటిక, ఉపనేత్రం, ఉపనేత్ర పేటిక, కుంచిక, కుంచిక, ఛురిక, ఛురిక, అగ్నిపేటిక, అగ్నిపేటిక, అగ్నిశలాక, అగ్నిశలాక, అగ్నిపేటిక, అగ్నిశలాక. అంతేకాకుండా స్థాళిక, స్థాళిక, అలాగే గంధవర్తిక, గంధవర్తిక, సిక్తవర్తిక, సిక్తవర్తిక. ఈ విధంగా వస్తువుల పేర్లు కూడా మనకు ఆ ఆ అని వినబడుతూ ఉంటాయి. ఎలా అయితే దుర్గా, మహిళ, అంబ స్త్రీలింగ శబ్దాలు, అలాగే వస్తువుల్లో కూడా మాపిక, స్థాళిక, కుంచిక, ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలని మనము తెలుసుకోవాలి. తర్వాత లేఖని, వర్ణలేఖని, వర్ణలేఖని, అంకని, అంకని, అలాగే కర్తరి, కర్తరి, దర్వి, దర్వి, దర్వి మామూలుగా గరిట అంటాం కదా, అది దర్వి. అలాగే ఘటీ, ఘటీ, మార్జని, మార్జని, కూపి, కూపి, జలకూపి, తైలకూపి, తైలకూపి, జలకూపి, తైలకూపి, ఔషధకూపి, ఇలా. చషకః किं लिंगम, पुंलिंगम, उत्तमम. लेखनी किं लिंगम, स्त्रीलिंगम, उत्तमम. चित्रम, चित्रम किं लिंगम, నపుంసకలింగం, ఉత్తమం. ఈ విధంగా వీటికి ప్రశ్నలు కూడా
కృష్ణ కృష్ణ అన్నామనుకోండి, కహ ఎవరు అంటే కృష్ణుడు అని కృష్ణ అని సంస్కృతంలో చెప్తాం. అలాగే స్త్రీలింగంలో అయితే దుర్గా, కా దుర్గా. నపుంసకలింగంలో కిం అని ప్రశ్నను వేస్తాము. మనకు అది ఏ లింగము అనేది తెలియనప్పుడు జనరల్గా కిం అంటాము. ఏమంటాము? కిం. ఆ, ఉదాహరణకు ఉమ్, ఉంది. దీన్ని ఏమంటారు? తెలుగులో అయితే బుగ్గ అంటారు, చీక్ అంటారు ఇంగ్లీష్లో అయితే. మరి సంస్కృతంలో ఏమంటారు అని ఆ, ప్రశ్నిస్తే కిమ్ అని అడగాలి. అలాగే ఆ, కిమ్ కిమ్ అని అడగాలి. ఏది అడిగినా కూడా కిమ్, ఇలా కిమ్ ఇలా అడగాలి. అడిగితే దాని పేరు చెప్తారు కదా, అప్పుడు మనం లింగాన్ని గుర్తుపట్టవచ్చు. ఉదాహరణకు కిమ్ అని అడిగినప్పుడు అంగుళీ అని తెలిసిన వాళ్ళు చెప్తారు. అంగుళీ అన్నారు కాబట్టి అది ఏ లింగము తెలిసిపోయింది కదా. పార్వతీ, జననీ, భగిని లాగా ఆ, అంగుళీ అని ఉంది కాబట్టి స్త్రీలింగం అని అంగుళీ అనే శబ్దము, అనే పదము, పదమన్నా శబ్దమన్నా ఒకటి స్త్రీలింగంలో ఉందని మనము తెలుసుకుంటాం. అలాగే ఆ, ఇది షాటికా, శారీ, చీర. షాటికా సంస్కృతంలో ఇది పేరు వినగానే షాటికా కిం లింగం? ఆ, మనకు మామూలుగా మాపిక, చురిక, తర్వాత దుర్గా ఈ విధంగా ఉంది కదా, అందుకని స్త్రీలింగం అని చెప్పేసుకోవచ్చు. ఆ, అదేవిధంగా మనం దేన్నైనా కూడా ఉమ్, కపోలహ, కపోలహ కిం లింగం వదంతు? ఉమ్, పుంలింగం. ఉత్తమం. ఇదే విధంగా మనము ఏ పదమునైనా సరే లింగ జ్ఞానము ఆ, ఏంటి అనేటటువంటిది ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరొక పాఠంలో ఒక చక్కటి గీతంతో ఈ లింగాన్ని ఇంకా కొద్దిగా అభ్యాసం చేద్దాం. 3 లింగాలలో కలిపి అభ్యాసం చేద్దాం. అంతవరకు ధన్యవాదः.